ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు ఏప్రిల్ ఫూల్స్ చేశారని విమర్శించారు మాజీ మంత్రి రోజా. ఒక్కటే పథకాన్ని ప్రతి నెలా ప్రారంభిస్తున్న ఏకైక సీఎం చంద్రబాబుని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ 6 హామీల్లో ఒక్క పెన్షన్ను మాత్రం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు, తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఫూల్స్ చేశారన్నారు. ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని పంచులు విసిరారు రోజా. ఏప్రిల్ 1 వస్తుందంటే సరదాగా అబద్ధాలు చెప్పి ఆట పండించి ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది మనం వింటూ ఉంటాం. కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తుంది. ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. సూపర్ 6 గాని ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని డీబీటీ, నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి కష్టాలు, కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్ లో కరువు, ఇప్పుడు రబీలో కరువు. ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడొచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం.